హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము జావా 8 ఫీచర్స్‌లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్‌లో ఉన్న మెథడ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐ గురించి ఇంట్రడక్షన్ అనేదైతే నేర్చుకున్నాము. స్ట్రీమ్ ఏపీఐ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాము? స్ట్రీమ్ ఏపీఐలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఏంటి? అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ వీడియో చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి జావా 8 ఫీచర్స్ అనే ప్లేలిస్ట్‌లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూడండి. జావా 8 ఫీచర్స్‌కి సంబంధించి లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, ఇన్‌బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ గురించి అండ్ స్ట్రీమ్ ఏపీఐ ఇంట్రడక్షన్ గురించి క్లియర్‌గా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మన ఛానల్‌లోకెళ్ళి ప్లేలిస్ట్‌లోకెళ్ళి ఆ వీడియోస్ అనేదైతే చూడండి. సో, వన్స్ మీరు స్ట్రీమ్ ఏపీఐ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత అందులో ఉన్న మెథడ్స్‌లో మనము ఈరోజు ఒక మెథడ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. మెథడ్ వచ్చేసి ఫర్ ఈచ్ మెథడ్. ఓకే. లిస్ట్ యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్‌ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేదైతే క్లియర్‌గా మీకు నేర్పిస్తాను. అండ్ అలాగే ఫర్ ఈచ్ మెథడ్ ఎన్ని వేస్‌గా మనం రాసుకోవచ్చు. మనకు జావా 8 ఫీచర్స్ రాకముందు ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా రాస్తూ ఉంటిమి. ఇవన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియోలో మనం ఓన్లీ లిస్ట్‌ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా వర్క్ చేస్తాము అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మ్యాప్ యూజ్ చేసుకొని లిస్ట్ ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేసాం. సో, ఈరోజు వీడియోలో లిస్ట్ యొక్క స్ట్రింగ్స్‌ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్‌ని ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు అనేదే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మ్యాప్‌ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా రాస్తాము అనేది చెప్తాను. ఓకే. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనము ఎస్టీఎస్‌లోకెళ్ళి ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని, అందులో ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని క్రియేట్ చేసుకొని, మీకిక్కడ కోడ్ చూడగానే మీకు అర్థమై ఉంటది. ఫర్ ఈచ్ మెథడ్ ఇది ఒక వన్ వే వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్. విత్ లాంబ్డాతో యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ ఈ విధంగా రాసుకుంటాము. అండ్ స్ట్రీమ్‌ని యూజ్ చేసుకొని ఈ విధంగా రాసుకుంటాం. సో, ఇన్ డీటెయిల్‌గా మీకు లైన్ బై లైన్ అనేదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాస్తాను. ఓకే. అప్పుడు మీకు క్లియర్‌గా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఎస్టీఎస్ అనేదైతే ఓపెన్ చేయండి. ఎస్టీఎస్ ఓపెన్ చేసిన తర్వాత స్ట్రీమ్ ఏపీఐకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాం. స్ట్రీమ్ ఏపీఐకి ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. నేమ్ వచ్చేసి స్ట్రీమ్ ఏపీఐ అనేసి అయితే పెడదాము. ఇందులో అన్ని మెథడ్స్ గురించి మనము డైలీ ఒక వీడియో అనేదైతే చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో, ఒక్కొక్క మెథడ్ గురించి మనము డైలీ నేర్చుకుందాము. సో, మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. సో, ఈరోజు స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న ఒక మెథడ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ఆ మెథడ్ వచ్చేసి ఫర్ ఈచ్ మెథడ్ అనేసి అయితే చెప్పుకున్నాము. సో, సింపుల్‌గా ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. క్లాస్ వచ్చేసి యూజింగ్ లిస్ట్ ఫర్ ఈచ్ మెథడ్. యూజింగ్ లిస్ట్ ఫర్ ఈచ్ మెథడ్ ఆర్ ఎల్స్ ఫర్ ఈచ్ మెథడ్ యూజింగ్ లిస్ట్. ఓకే. మనకు ఈజీగా అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. మెయిన్ మెథడ్ యాడ్ చేసుకోండి. ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ అయిపోయింది. సో, ఈ ఫర్ ఈచ్ మెథడ్ యూజింగ్ లిస్ట్. ఓకే. ఇక్కడ మనము లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని క్రియేట్ చేసుకుందాము. స్ట్రింగ్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఓకే. ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో ఇందులో మనం డేటా యాడ్ చేసుకుందాం. డబుల్ కోట్స్. ఫస్ట్ మనము మల్టిపుల్ డేటాని యాడ్ చేయడానికి ముందు యాడ్ చేసుకుందాం ఇవన్నీ. ఓకే. సారీ. కాపీ. కంట్రోల్ వి. ఓకే. ఇప్పుడు మనము లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సద్దాం. నెక్స్ట్ వచ్చేసి రవి. నెక్స్ట్ వచ్చేసి నవీన్. లికేష్.
రాహుల్. ఓకే, ఇట్లా లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఫర్ ఈచ్ మెథడ్ని ఎన్ని విధాలుగా రాసుకుంటామంటే, ఫస్ట్ ఫర్ ఈచ్ మెథడ్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇటరేటింగ్ ద డేటా అంటే ఒక్కొక్క డేటాని తీసుకుని వచ్చి ఒక వేరియబుల్లో హోల్డ్ చేసుకుని ప్రింట్ స్టేట్మెంట్కి కానీ అందులో ఉన్న బాడీలో ఉన్న లాజిక్స్ కానీ పాస్ చేస్తూ ఉంటాం. ఓకే, అది ఫర్ ఈచ్ మెథడ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇటరేటింగ్ ది ఫర్ ఈచ్ మెథడ్ వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రింగ్. ఓకే, లాంబ్డా కానీ స్ట్రీమ్ కానీ యూజ్ చేయకుండా మనము ఫర్ ఈచ్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ లాజిక్ వచ్చేసి మనకు వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ అనేది అయితే రాసుకోబోతున్నాము. ఓకే, ఫర్ లూప్ స్ట్రింగ్ ఎందుకు రాస్తున్నామంటే, ఈ లిస్ట్ని మనము ఫర్ ఈచ్ లూప్లో పాస్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ ఆఫ్ ది డేటాని తీసుకొని వచ్చి మనకు ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అదే వచ్చేసి మనకు స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ పెట్టుకున్నాం. ఓకే, లిస్ట్ అనేది అయితే పాస్ చేసాం. సో ఇక్కడ మనకు ఈ బాడీలో ఏదైనా లాజిక్ ఉండొచ్చు. సో మనమైతే సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని పాస్ చేసి ఇందులో ఈ వేరియబుల్ని పాస్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇది మనకు ఒక ఫర్ ఈచ్ లూప్ వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్ ఎలా చెప్తున్నామంటే, మనకు ఆల్రెడీ తెలుసు లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఏంటి, పారాంథసిస్ బ్రాకెట్స్, యారో మార్క్, కర్లీ బ్రేసెస్, ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్. సో మనం ఇక్కడ ఎక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది అయితే యూజ్ చేయలేదు, అండ్ అలాగే స్ట్రీమ్ అనేది కూడా వర్డ్ ఎక్కడ లేదు. సో దిస్ ఈస్ వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్. ఓకే, ఒకసారి ప్రింట్ చేద్దాం. సేవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డేటా అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మనము విత్ లాంబ్డా యూజ్ చేసుకొని ఎలా రాస్తాం అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ లిస్ట్ డాట్ ఫర్ ఈచ్. సో లిస్ట్ డాట్ ఫర్ ఈచ్, ఇక్కడ మనము ఈ ఫర్ లూప్లో లిస్ట్ ఎలా పంపిస్తున్నామో, లిస్ట్ నుండి వచ్చిన డేటాని ఎస్టీఆర్లో ఎలా స్టోర్ చేస్తున్నామో, సేమ్ లిస్ట్ నుండి ఫర్ ఈచ్ మెథడ్లోకి డేటాని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ యాడ్ చేశాను, యారో మార్క్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, SYSOUT str hyphen SYSOUT. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసాము, ఇందులో STRని పాస్ చేస్తున్నాను. సో సేమ్ ఇక్కడ ఈ ఫర్ లూప్లో ఎలాగైతే మనము లిస్ట్ నుండి STRలోకి స్టోర్ చేస్తున్నామో, సేమ్ లిస్ట్ నుండి ఫర్ ఈచ్ లూప్లోకి STRలో స్టోర్ చేస్తున్నాము. ఒక్కొక్క డేటాని తీసుకొని స్టోర్ చేసి ప్రింట్ స్టేట్మెంట్కి ఇస్తున్నాం. సో ఇక్కడ మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. ఇంకా మీకు క్లియర్గా లాంబ్డా ఎక్స్ప్రెషన్ అండర్స్టాండ్ కావాలంటే ఇక్కడ పారాంథసిస్ బ్రాకెట్లు పెట్టుకున్నట్లయితే, ఓకే, ఇక్కడ మనకు టూ పారాంథసిస్ బ్రాకెట్లో STR ఇచ్చాము, యారో మార్క్ అండ్ బాడీలో ప్రింట్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ది లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, సేమ్ iterating the for each iterating the data using lambda. ఓకే, ఇప్పుడు మనము iterating the data using lambda and stream. ఓకే, ఇప్పుడు రెండు యూజ్ చేసి మనము లాజిక్ అనేది అయితే రాసుకుంటాం. సేమ్ లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ ఫర్ ఈచ్ మెథడ్. ఓకే, ఫర్ ఈచ్ మెథడ్ ఉంది కదా, ఇది ఇంటర్నల్గా మనకు కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వర్క్ అవుతుంది. సో ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో మనకి ఏముంది, యాక్సెప్ట్ మెథడ్ అనేది అయితే ఉంది, అదే వాయిడ్ మెథడ్. ఓకే, ఇది కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది,
కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏం చేస్తది? ఇన్‌పుట్ అనేదైతే తీసుకుంటుంది. దాన్ని బాడీలో యూజ్ చేసుకుంటది. ఎటువంటి రిటర్న్ వాల్యూ అనేదైతే ప్రొవైడ్ చేయదు. సో, ఫర్ ఈచ్ అనేది ఇంటర్నల్‌గా మనకు కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేదైతే వర్క్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు మనకు ఈ ఫర్ ఈచ్ లూప్‌ని మనం తీసుకొనొచ్చేసి ఇక్కడ యాడ్ చేద్దాం. సింపుల్. ఓకే. మనం 3 వేస్‌లో ఫర్ ఈచ్ లూప్‌ని యూజ్ చేశాం. ఒకటి వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్, విత్ లాంబ్డా అండ్ విత్ లాంబ్డా అండ్ స్ట్రీమ్. ఓకే. ఈ డిఫరెన్సెస్ చూడడానికి మనం ఒక సింపుల్ system.out.println అని యాడ్ చేసి ఒక లైన్ అనేదైతే ఇచ్చేసుకుందాము. సో, మనము అవుట్‌పుట్ అనేదైతే ఈజీగా చూడగలము డిఫరెన్సెస్. ఓకే. సేవ్ చేసేయండి. రన్ యాజ్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు డేటాని ప్రింట్ చేసింది సేమ్. సెకండ్ ఫర్ లూప్ విత్ లాంబ్డా, థర్డ్ ఫర్ లూప్ విత్ లాంబ్డా అండ్ స్ట్రింగ్. సో, ఈ విధంగా మనము లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ లూప్ 3 వేస్‌గా క్రియేట్ చేసుకున్నాము. ఓకే. అదే మనము మ్యాప్ యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ లూప్ ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా 3 వేస్ ఫర్ ఈచ్ లూప్ అనేదైతే ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో. సో, నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి మీరు మోర్ నాలెడ్జ్ అనేదైతే గెయిన్ చేసుకోవచ్చు. సో, ఈ టాపిక్స్ అనేదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రీమ్ ఏపీఐ. ఎవ్రీ ఇంటర్వ్యూలో మనకు స్ట్రీమ్ ఏపీఐ గురించి కోడింగ్ అనేదైతే అడుగుతూ ఉంటారు. సో, మీరు మిస్ అవ్వకుండా చూసి అన్ని మెథడ్స్ కంప్లీట్ చేస్తాను నేను. ఆ వీడియోస్ అన్నీ చూసి మీరు ఈజీగా నేర్చుకోండి. ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.